హాయ్ ఫ్రెండ్స్, 2 days బ్యాక్ మన ఫైనాన్స్ మినిస్టర్ జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా. ఆ రిఫార్మ్స్ ని సింపుల్ గా చెప్తానండి. ప్రజెంట్ మనకి జిఎస్టీ రేట్స్ 5, 12, 18, 28 ఉన్నాయండి. ఇక్కడ నుంచి 5 and 18 మాత్రమే ఉంటుంది. 12% లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మేజర్ గా 5% లోకి తీసుకెళ్తే రిమైనింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని 18% లోకి తీసుకెళ్లారండి. 28% లో ఉన్న గూడ్స్ అన్ని 18% లోకి వచ్చాయండి. ఇంకో పర్సెంటేజ్ కూడా ఉంది, 40%. దీనిలో సిన్ గూడ్స్ తీసుకొచ్చారండి. సిన్ గూడ్స్ అంటే పాన్ మసాలా, సిగరెట్స్, లగ్జరీ కార్స్ అండ్ లగ్జరీ బైక్స్, ఏరేటెడ్ వాటర్స్, వీటన్నిటి మీద 40% ఛార్జ్ చేస్తారండి. యాజ్ యూజువల్గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద సేమ్ 3% కంటిన్యూ అవుతుందండి. ఈ చేంజెస్ అన్ని 22 సెప్టెంబర్ నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏ గూడ్స్ మీద ఎంత తగ్గించారో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ డైలీ ఎసెన్షియల్స్ చూద్దామండి. బటర్, గీ, చీజ్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, ఇలా చాలా వాటి మీద 18% నుంచి 5% తగ్గించడం జరిగిందండి. నెక్స్ట్ హెల్త్ సెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనం పే చేసే హెల్త్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ మీద 12% నుంచి 5% తగ్గించడం జరిగిందండి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కూడా తగ్గించడం జరిగిందండి. వీటి ఎఫెక్ట్ వల్ల మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ విషయానికి వస్తే అగ్రికల్చర్లో యూజ్ చేసే ట్రాక్టర్స్, పెస్టిసైడ్స్, డ్రిప్స్, స్ప్రింక్లర్స్, వీటన్నిటి మీద 12% నుంచి 5% తగ్గించడం జరిగిందండి. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ విషయానికి వస్తే పెట్రోల్ కార్స్ అయితే అప్ టు 1200 cc అండ్ డీజిల్ కార్స్ అయితే అప్ టు 1500 cc ఉంటే వాటి మీద 28% నుంచి 18% తగ్గించడం జరిగిందండి. అలాగే బైక్స్ అయితే అప్ టు 350 cc వరకు 28% నుంచి 18% తగ్గించారండి. అలాగే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ విషయానికి వస్తే ఏసీ, టీవీ, మానిటర్స్, ప్రొజెక్టర్స్, ఇలా చాలా వాటి మీద జిఎస్టీ రేట్స్ తగ్గించడం జరిగిందండి. సో మొత్తం రేట్స్ చేంజ్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ డిస్కస్ చేయలేం కాబట్టి ఇంపార్టెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే చెప్పానండి. ఉంటాను, బాయ్.